పెద్దమ్మ అయిపోతుంది ఎలా అయిపోతుంది దాదా రాలే పుణ్యానికి రాదు పైసలు తీసుకుంటారు మరి ఏంది నేను అంటే ఊకోను పట్టు కట్టాలి చేయాలి పని దవదవ చేయాలి నీవు ఏ నమ్మన పడతావో మమ్మల్ని ఆ నమ్మన బట్టి నీకంటే డబల్ తీస్తాం కానీ నువ్వు రావాలి ఇవాళ మీరు కథం చేయాలి కథం చేసిపోవాలి నేను పోనీయను పోనీయదు మరి మనం అనుకున్నంత ఇస్తానన్నది బిడ్డ మనం కలవాలి అంటే ఊకోను నేను రా మాది ఈ సంవత్సరానికి చీంది పట్టినాము పడితే ఏం చేసింది కదా నిన్న అన్నారం పోయినా దేవుళ్ళ కాడ అందరు తిరిగారితే 1 2 అయ్యి 3 అయ్యింది. పత్తి అయిపోయింది కదా పత్తి అయిపోగానే ఇక్కడ పశువులకు కలుతందుకు వచ్చిండ్రు చూడండి. ఇంకా అక్కడ కొంచెం పత్తి ఉండంగా కలిసి పశువు కూడా కలుద్దామని వచ్చిర్రు. ఈ పశువులకు వచ్చినప్పుడు ఏమైందంటే ఇక ఈ గడ్డిని చూసి కొన్ని కూళ్ళు మాట్లాడుకొని కలుపుతారు వాళ్ళు. ఇక అట్లయితే అయిపోద్దని మళ్ళీ రేపు వర్షం వస్తే పశువులకు రానియదు కదా అందుకని మాట్లాడుకున్నారు. తొందర అయిపోద్ది రోజు వర్షం వస్తుంది అన్నట్టుగా ఇక నేను కూడా వాళ్ళకు కొన్ని కోళ్ళు మాట్లాడిచ్చిన అట్లయితే ఇక తొందరగా కలుసుకొని పోతారని. లేకపోతే రోజు వర్షం వస్తుంది ఈ కూలోళ్ళు ఏమో చిలక దూరం ఉందని రావట్లేరు అంత రోడ్డు బుడుదున్న అందుకే ఇచ్చి ఇన్ని రోజులు బుడుతుందని రాలేదా రాలే బుడుదున్నదనే రాలే చెప్పిన వాస్తవంగా కూడా మరి బుడుతుందని రాకుండా మా గడ్డి అంతా ఎట్లా బుడుదున్నదనే రాలే రాలేదు రోడ్డు మంచిగా మీ ఒక్కలని చేస్తే అవుతుందారా ఒక్కరు చేస్తే అవుతుంది అది వాన 15 రోజులు వసరకనే బాట మంచిగా లేదు బాట మంచిగా లేకపోయేసరికి మాకు కాలువ కలుతందుకు ఎవ్వరు రారట 10 రోజుల కంచి వాన పడేసరికనే బాట మంచిగా లేదు బాట మంచిగా లేకపోయేసరికనే ఎవరు కలవక ఇలా బండి కడతామంటే వచ్చిర్రు. బండి కట్టకపోతే రాపోదురు అక్క ఈ గడ్డి చూడు బాగా అంటాడు మళ్ళీ 5 గంటలకు బండి కట్టు నాగేశో బండి కట్టు బాట మంచిగా దారి పడతారు అని చెప్పినాడు. బాట మంచిగా లేదని ఒక్కటే మనం వెళ్తుంది నాది 2 రోజులు అయితే లేదు ఎక్కడ పొడుగుతుంది మనం చేస్తలేము సంసారం లేదా పెద్దమ్మ ఏం చేస్తావు అయితే కానీ పట్టుర్రి ఏం ధైర్యం చెడకుర్రి అయితే ఉన్నది అయితే కలుస్తాం బాగానే కలుస్తాం కానీ దేవుడే అనుకుంటా లెక్క పెట్టినా పెద్దమ్మ సార్లు మల్లమును అవుతుందా మరి కలవరి కలుస్తూనే ఉన్నాం ఇక చచ్చిపో బతుక ఆయన పాడుపడతావు కాకుండా కూరమ్మే పీకాలి మేమైతే పీకాం ఏ ఉన్నా కూరమ్మే పీకాలి అంత పీకిపోవాలి ఒకటి ఎందుకు ఉంటుంది ఒకటి ఎందుకు పీకుతుంది మేము పీక తీరు పీకుతాం మిగిలిన అదే అప్పుడు ఉరయమ్మటి ఉండేసరికి అట్లా అయిందక్క ఇప్పుడు అంతగానో ఇదంతా కాదా కిందికి ఉంటుంది కనపట అక్క ఏం చేస్తాం మరి చేనక్క గడ్డి ఉండదా ఇక మామూలు చూడు ఎట్లా గొడుగుతారు ఈ వాన రాకపోతే జర గడ్డి జారపో కానీ వాన పడసరికనే గడ్డి జారుతుంది అదే భూమి అందరికి తిరిగి వస్తుంది కానీ ఇంకేమన్నా పెరుగుతలేదు భూముల తర్వాత కొందామన్నా పెరుగు అయిపోయింది ఇక అటో ఇటో కథం అయిందా పసుపు అయ్యిందా తల్లి రాలని మరి మంచిగా ఉండదు మరి ఇక ఇవాళ మీరు పట్టినందుకన్నా అది అయితేనే ముఖం తెలివి ఉంటుంది మరి ఏం చేయాలవ్వా నాకైతే చెడభయం ఒక్కడే పొడుచుడా బువ్వ తిన్నప్పుడు అయితే నాకు ఇజ్జదే పోయింది బాబు ఇంకా ఇంకున్నది కాల్చుడు నన్ను ఒకటే అనుడే ఎందుకు అత్తమ్మ నువ్వు కలుపుతలేవు ఏమన్నా బాగానే కలుపుతా ఆహా ఇక గట్టిన 4 ఉన్న కాడ ఒకలానే పట్టించుకోవద్దు అదే ఇక పట్టించుకోవద్దు అక్క
రేపు రా తప్పకుండా. అందరు రా అత్తమ్మ, అందరూ రా అక్క, అందరు రా. బాయ్.